కలకాలం సంతోషంగా ఉండు. అన్ని జన్మలకి నా భార్యవి నువ్వే కావాలి. పంతులు గారు, నేను దర్శన్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా? అంటే మీరు ఈయనకి? అబ్బే, అలా అని కాదండి. ఈయన నాకు బాస్. వీళ్ళ ఆఫీస్లోనే నేను జాబ్ చేస్తున్నాను. సార్ నాకు లైఫ్ ఇచ్చారు. బాస్ అంటే దేవుడు కదా. అమ్మా, మీ కృతజ్ఞతా హృదయం నాకు అర్థమైంది. పనిచ్చిన వారి ఆశీర్వాదం తీసుకోవడం ఏమాత్రం తప్పులేదు. తీసుకోండమ్మా. ఏంటి దీని ఓవర్ యాక్షను? ఇది ఏ ఇంటెన్షన్తో ఆశీర్వాదం తీసుకుంటుందో నాకు తెలుసు, కానీ మా ఆయనకి తెలీదే. పాపం అమాయకులు, కొంపదీసి ఆశీర్వదిస్తారా ఏంటి? నన్ను ఆశీర్వదించండి. ఆగు సౌమ్య. ఏమైంది సార్? నిన్ను ఆశీర్వదించాల్సింది, నువ్వు కాళ్ళకి నమస్కారం చేయాల్సింది నాకు కాదు, శరణ్యకి. అవును సౌమ్య, నేనెవరు నిన్ను ఆశీర్వదించడానికి చెప్పు? నీతో పాటు నేను ఒక ఎంప్లాయీనే కదా. నువ్వు నేను జాబ్ చేస్తోంది శరణ్య దగ్గరే కదా. తనే కదా మనకు బాసు. అంతేకాదు, ఇవాళ నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే కూడా కారణం తనే. శరణ్య మోహన్ చూసే అమ్మ నిన్ను మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. సో నువ్వు కాళ్ళు మొక్కాల్సింది శరణ్యకి. శరణ్య, వెళ్ళు. ఆ దేవుడే నీ సంగతి చూసుకుంటాడు. అదే దేవుడు ఎల్లవేళలా నిన్ను కనిపెట్టుకుని ఉండాలి అని అంటున్నాను.